న్యాయస్థానానికి వెళ్తానికి ఎన్నికల్లో బలపరిచయం కావాలి కానీ న్యాయస్థానంలో ముద్దాయిగా హాజరవడానికి బల ప్రదర్శనలు ఎందుకు? నువ్వు నిన్న షెడ్యూల్ ప్రకటించావంటేనే ఈ కుట్రపూరితమైన ఆలోచన ఉన్నదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నువ్వు నీ దారి ఏదో, నువ్వు ఎన్ని గంటల ఎయిర్పోర్ట్ లో దిగుతావో, కానీ ఏ దారిలో ఎక్కడికి కోర్టుకు వస్తావో, ఈ సమయం అంతా ఇచ్చావంటే మీ యొక్క నాయకులకి కార్యకర్తలకి సమీకరించండి, పెద్ద ఎత్తున జనాలు రండి అని చెప్పేసి పరోక్షంగా వాళ్ళని ప్రోత్సహించామనేది చెప్పగానే చెప్పావు. కాబట్టి ఇవన్నీ ఏ సంకేతాలు చూస్తున్నాయి? న్యాయస్థానాల మీద కూడా బల ప్రదర్శన చేసే పరిస్థితి వస్తే, న్యాయస్థానాలు ఎన్ని గంటలకి తన కేసును వాదిస్తారో, ఏ సమయాల్లో న్యాయస్థానాల్లో ఉంటామో చెప్పే పరిస్థితికి వెళ్తే ప్రజలు ఏమనుకుంటారు? అది కూడా ఆలోచించరా? నువ్వు చెప్పే సమయానికి న్యాయస్థానం పిలుచుద్దా? న్యాయస్థానం మిగతా కేసులు చూడరా? కాబట్టి ఇవన్నీ కూడా రాంగ్ ఇండికేషన్స్ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది ఆయన బెయిల్ మీదే